హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో మిల్లెట్స్‌తో ఒక హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నా. మనం మిల్లెట్స్ తినడమే మన ఆరోగ్యానికి మంచిది. మరి అలాంటి మిల్లెట్స్‌తో వెజిటబుల్ కలిపి చేశామంటే మన ఆరోగ్యానికి మరింత మంచిది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అండ్ హెల్తీ. ఇందుకోసం ముందుగా కొర్రల్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకు నేను కొర్రలతో చూపిస్తున్నానండి. ఈ కొర్రల ప్లేస్‌లో సామలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా సద్దలు, జొన్నలు ఇలా మన దగ్గరున్న ఏ చిరుధాన్యాలతో అయినా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిరుధాన్యాలను నానబెట్టేటప్పుడే శుభ్రంగా కడగాలి. 3 లేదా 4 సార్లు చేత్తో బాగా రబ్ చేస్తూ కడగాలి. చిరుధాన్యాల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది. పొట్టు కూడా ఉంటుంది. అందుకని శుభ్రంగా కడిగిన తరువాత నీళ్లను మునిగేంత వరకు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రాత్రి మొత్తం వీటిని నానబెట్టేసాను. మీరు కావాలంటే 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. కొర్రలు మనకి బాగా సాఫ్ట్‌గా నానిపోయాయి కదా! మనం నానబెట్టేటప్పుడే బాగా శుభ్రంగా కడిగాం కాబట్టి, ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడగక్కర్లేదు. ఈ నీళ్ళని మాత్రమే ఒంపేసేసుకొని ఇవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఏ కప్‌తో అయితే మనం ఈ కొర్రలు తీసుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి 3 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. అన్నం అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను చెప్పిన కొలతల్లో మీరు నీళ్ళని తీసుకున్నారనుకోండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా పొడి పొడిగా వచ్చిన అన్నాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం వెజిటబుల్స్ అన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్యారెట్‌ని, అలాగే క్యాబేజీని, బీన్స్‌ని, ఆలూని తీసుకుంటున్నాను. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. కాకపోతే వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఒకే రకంగా కట్ చేసుకోవాలి. క్యారెట్‌ని ఎలా అయితే పొడవుగా నైస్‌గా కట్ చేసుకున్నామో, అదే విధంగా మిగిలిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా సమానంగా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా బాగా సమానంగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి మనం ఈ చిరుధాన్యాలను తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్నా, లేదా షుగర్ కంట్రోల్‌లో ఉండాలనుకున్నా, ఇవన్నీ కూడా మనకి త్వరగా అందాలంటే మాత్రం చిరుధాన్యాలనే తీసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వడానికి ఏవేవో చేస్తూ ఉంటారు కదా! అలా ఏమీ అవసరం లేదండి. మీరు డైలీ చిరుధాన్యాలని తీసుకున్నారంటే ఒక నెలలోపే మీరు దాదాపు 5-6 కేజీలు వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ అవుతూ కూడా హెల్తీగా ఉండాలంటే ఈ చిరుధాన్యాలతో పాటు వెజిటబుల్స్‌ని, ఆకుకూరని తీసుకున్నామనుకోండి ఆరోగ్యంగా బరువు తగ్గుతాం. బరువు తగ్గడమే ముఖ్యం కాదు కదండీ! మనం ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందుకోసం కాస్త పెనం పెద్దదిగా పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోండి. కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని అల్లం ముక్కల్ని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాస్త వేయించుకొని తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా! ఈ వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. వెజిటబుల్స్‌ని ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉప్పునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కాయగూరలన్నీ కూడా రంగు మారకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని పోషక విలువలనేటివి పోకుండా ఉంటాయి. అందుకోసమని ఎప్పుడూ కూడా వెజిటబుల్ ఫ్రై చేసినా సరే కొద్దిగా ఉప్పునైతే వేసుకోండి. కావాలంటే మనం కూర చేసుకున్న తర్వాత చెక్ చేసుకొనైనా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కారం పొడిని, కాస్త గరం మసాలాని, కాస్త పెప్పర్ పౌడర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ చొప్పున వేస్తున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసేసుకోండి. తర్వాత ఈ మసాలానంతా కూడా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ కొర్ర అన్నాన్ని కూడా వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనకి ఎంత కావాలో అంత అన్నాన్ని వేసేసుకొని, ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని, ఇది కలిసిన తరువాత మంటనిప్పుడు హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, ఒక 5 నిమిషాల పాటు ఫాస్ట్‌గా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా? సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకొని కొర్ర ఫ్రైడ్ రైస్ రెడీ. కొర్రలతో ఇలా ఫ్రైడ్ రైస్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన కాస్త కొత్తిమీరని, నిమ్మరసాన్ని వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా తిన్నా, చల్లబడ్డాక తిన్నా సరే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా చేసిస్తే తినరు కదా! ఇలా చేసిచ్చామనుకోండి ఒక ప్లేట్‌కి 2 ప్లేట్ల చొప్పున తినేస్తారు. పెద్దలకైనా, పిల్లలకైనా ఆరోగ్యానికి చాలా చాలా మంచి రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.